హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన ఎలా వస్తున్నాడు చెప్పండి? యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఆయన ఉదయిస్తున్నాడు. ఉదయము ఏ రీతిగా మనకు ఉదయిస్తుందో అదే రీతిగా ఆయన మన మధ్యలో ఉదయిస్తున్నాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తున్నాడు. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తున్నాడు. దేవుడు ఎలా వస్తున్నాడు చెప్పండి? ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఏ రీతిగా మరి లోకములో ఉదయిస్తున్నారో అదే రీతిగా ఆయన ప్రేమ, ఆయన యందు దయా కనికరము కలిగిన వారి మీద ఉంచటానికి దేవుడు, వారు నా బిడ్డలు నా ప్రేమను తెలుసుకుంటారు అని వారి యొద్దకే ఆయన వస్తున్నాడంట. నా బిడ్డల కొరకు నా ప్రేమ వారు ఇంకా ఈ లోకములో మరి అల్పకాల సుఖాల కొరకు వారు ఎంతగానో వారి శాశ్వతమైన ప్రేమను పోగొట్టుకుంటున్న బిడ్డల దగ్గరకు మరి నా ప్రేమ తెలియపరచాలని చెప్పి ఆయన ఉదయించిన రీతిగా మన యొద్దకు వస్తున్నాడు. కానీ ఇంకా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇంకా గ్రహింపు లేని వారిగానే ఉన్న. హోషేయ గ్రంథం చూడండి, అక్కడే 2వ అధ్యాయము 23వ వచనము, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, భూమి మీద దానిని నా కొరకే విత్తెదను, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును, నేను ఇక జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు, నీవే దేవుడవని అందురు. ఇదే యెహోవా వాక్కు. నేను జాలి నొందని జనులు, వారు ఇప్పుడైనా నన్ను తెలుసుకుంటారని, నా ప్రేమను వారు తెలుసుకుంటారని, వారు దేవుని సన్నిధిలో నుండి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారు చెప్పండి? దేవుని దయను పోగొట్టుకున్న మనుషుల యొద్దకు, దేవుని కనికరించిన దేవుడి ప్రేమను తెలియని మనుషులు, దేవుడు వారికి ఎన్ని మేళ్లు చేసినా గ్రహింపు లేని మనుషుల యొద్దకు, వారి యొద్దకు దేవుడు ఎలా వెళ్తున్నాడు చెప్పండి? సూర్యుడు ఉదయము తప్పక వచ్చిన రీతిగా ఆయన మన యొద్దకు కడవరి వర్షము వలె తొలకరి వర్షము వలె మన యొద్దకు వస్తున్నాడంట. వారు హృదయాల్లో మార్పు చెందాలి అని, ఇప్పుడైనా వాళ్ళలో స్వభావాలు మారాలని, వాళ్ళ తలంపులు మారాలని వారి కొరకు మరలా కనికర పడుతున్నాడంట దేవుడు. ఎందుకంటే వారు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నా ఇష్టం నా స్వలాభం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు మనము నశించుట ఆయనకి ఇష్టము లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను దాని మీద ఏమన్నా చెప్పండి? నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, నేను ఇక ఇప్పుడు నా కొరకు దానిని విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అంటారు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. నా జనము కాకుండా నా జనములో నుండి తప్పించుకుని వెళ్ళిపోయిన వారులారా, మరలా దేవుడు అంటున్నాడు, వారి యందు కనికరపడి వారిని మరలా జాలి చేసుకుని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని మరలా తన కవిగిటిలో చేర్చుకోవాలి.
వారి మీద అంత ప్రేమను చూపిస్తున్నాడు. శపించబడిన వారు, విడిచిపెట్టేసిన వారు, దేవుని యొక్క చిత్తమును ఎరిగి కూడా విడిచిపెట్టిన ఇశ్రాయేలీలను ఎన్నిసార్లు క్షమించాడో అదే రీతిగా తన జనాన్ని మరలా తన కౌగిట్లో తీసుకోవాలి అని. కనుకనే చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి. ఇప్పుడు మీరు విత్తనమును వేయండి. ప్రేమ అనే కోత మీరు కోయుడి. ఇప్పుడు మీరు కోయండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక, ఇది మీకు సమయము కనుక ఆయన మీకు ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కుమ్మరించునట్లు, మీ మీద ఆయన నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకు ఎన్నడూ కూడా దున్నని బీడు భూములను మీరు దున్నండి. ఇది వరకు మీరు ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించని ప్రజల యొద్దకు వెళ్తున్నాడు ఆయన. వారి హృదయాలు మరలా తిరిగి ఆయన తట్టు తిరగాలని. ఇంతవరకు మీలో నీతి న్యాయాలు లేవు. దేవుని సన్నిధికి వెళుతున్నారు, వస్తున్నారే, కానీ మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో నీతి న్యాయములు లేని మనుషులను ఆయన మరలా వారి యొద్దకు చేర్చుకోవాలని, దేవుడు వారిని కనికరించని ప్రజలుగా భ్రష్టత్వానికి అప్పగించిన ప్రజలను తిరిగి మరలా వారిని తన సొత్తుగా చేసుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నీతి ఫలించున్నట్లుగా మీరు మరలా యెహోవాను మీరు వెతకండి. ఇది మీకు అనుకూల సమయం. ఇది మీరు మరలా తిరగండి, వెనక్కి తిరగండి. ఎందుకంటే ఇది వరకు దున్నని మీ హృదయాలు ఇప్పుడు మరలా బీడైపోయిన మీ స్వభావాలు మరలా మీరు దున్నండి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలను మీ హృదయాలను దున్నుకొనండి అంటున్నాడు. మీ హృదయాలలో చెత్త చెదారము పేరుకుపోయి దేవుని సన్నిధికి దూరమై మీరు ఈరోజు విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు. కనుక ఇప్పుడు మీ హృదయాలను మరలా శుద్ధి చేసుకునండి, మీ ప్రవర్తన మార్చుకునండి. ఇది యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. అందుకనే చూడండి, అక్కడ ఏమన్నారు చెప్పండి? మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 32వ వచనము చూడండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఉపమానమును ఇప్పుడు మీరు నేర్చుకొనండి. అంజూరపు కొమ్మ ఇప్పుడు లేతదై చిగురించునప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు, సంగతులన్నీ మీ ఎదుట జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఉన్నాడు అని ఎక్కడున్నాడు చెప్పండి? ద్వారము దగ్గర. అంజూరపు చెట్టును సూచి ఒక ఉపమానము చెప్పిన అంజూరపు చెట్టు ఏం చేసింది చెప్పండి? అంజూరపు చెట్టు ఆ వనములో ఉండి ఏమైంది చెప్పండి? దేవుడు ఫలం ఇవ్వనప్పుడు అది శపించబడింది. ఆ అంజూరపు చెట్టు గురించి ఎంతో నిరీక్షణ కలిగి దానికి ఉపదేశము చేసి దానికి కాపలాదారులను పెట్టి దానికి వేయవలసిన మరి ఆ చెట్టుకు వేయవలసిన ఎరువంతా వేసి నీరు పెట్టినా అది ఏం చేసింది చెప్పండి? ఫలాలు ఇవ్వని చెట్టుగానే ఉండిపోయింది. దాన్ని దేవుడు ఏమన్నారు చెప్పండి? ఏళ్ల మట్టుకు సహా ఎండిపోయిందంట చెట్టు. ఎండిపోయిన చెట్టు మరలా ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? చిగురు పుడుతుంది. దేవుడు దాని యందు జాలి చేసుకున్నాడు. పాడైపోయిన విశ్వాసి, చెడిపోయిన విశ్వాసి, అలాగునే దేవుని సన్నిధిలో భ్రష్టులుగా తిరుగుతున్నవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు భ్రష్టులైపోయిన వారిని వారి భ్రష్టత్వానికి అప్పగించేశాడు. రోమా పత్రికలో చూడండి 1వ అధ్యాయము 28వ వచనములో
దేవుని వాక్యానికి లోబడని మరియు వారు తమ మనస్సులో చెప్పండి దేవునికి చోటిని ఇయ్యనొల్లకపోయిరి తమ కనుక మనస్సులో దేవునికి స్థానము ఇవ్వలేదు కనుక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు దేవుడే వారిని ఏం చేశాడు చెప్పండి? భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు. చేయరాని కార్యము, వారి మనస్సులో దేవుడి భయము లేదు కనుక, దేవుని సన్నిధికి వెళ్తున్నామనే భయం కూడా లేదు, వారి ప్రవర్తనలో ఏ మార్పు లేదు కనుక ఇట్లాంటి చెట్లను, ఇట్లాంటి వారిని శపించేశాడు. అవి ఎండిపోయినాయి. అవి మరలా దేవుడు అంటున్నాడు, అవి మరలా సిగిర్చునా, అవి మరలా ఫలించునా అని దాన్ని చూసిన వారు అనుకున్న రీతిగా అది తిరిగి మరలా ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అంజూరపు చెట్టు మరలా చిగురించును. ఆ వసంత కాలమున సమీపముగా ఉన్నదని, ఇంకా సమీపముగా అంజూరపు చెట్లు మరలా చిగురించి ఫలించున్నట్లుగా దేవుడు దాని యందు ఇప్పుడు జాలి చేసుకొని ఉన్నాడు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? దూరమునొద్దనే ఉన్నాడంట. ఇక ఫలించని చెట్లు, పనికి మాలిన చెట్లు, శపించబడిన చెట్లు, సమాజంలో వెలివేయబడిన వారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవునికి ఏమిస్తున్నారు చెప్పండి? మంచి ఫలాలు ఇవ్వటానికి దేవుడు సిద్ధపరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇప్పుడు మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారిగా అయిపోతున్న దినాలు కనుక దేవుడు అంటున్నాడు, వారిని ఏం చేశాడు చెప్పండి? హోషేయ గ్రంథం మన చదివా 2:23లో, వారి యందు నేను జాలి చేసుకొనను, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, నా కొరకు దాని మీద నేను జాలి చేసుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి? విత్తుస్తున్నాను. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. ఇక నేను జాలి చేసుకుంటున్నాను. వారు ఏమనుకుంటారు చెప్పండి? యెహోవాయే నిజమైన దేవుడు. అసలు మనము చేసిన దుష్టత్వానికి మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరలా మనం నిలబడతామని వారికి ఆశ లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తిరిగి మరలా వారికి దేవుడుగా నిలబడుతున్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు మీరు మరి ఏమంటున్నారు చెప్పండి? ఆయన తొలకరి వర్షము కడవరి వర్షము వలె ప్రతి ఉదయము ఆయన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడే. కానీ జ్ఞానము ఎరగని వారు ఏమయ్యారు చెప్పండి? వారు భ్రష్టత్వానికి అప్పగించబడుతున్నారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి, ఫిలిష్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనమును ఇప్పుడు సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, దేని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉంటుంది. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీ పక్షానున్నాడు. ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? సమీపముగా ఉన్నాడు. మీ విజ్ఞాపనలు, మీ ప్రతి ఒక్క చింత, మీ ప్రతి భారాన్ని ఆయన మోయటానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు రాకడలో ఎలా ఉంటుంది చెప్పండి? అక్రమము విస్తరిస్తుందండి. దేవుడి ప్రేమ చల్లారిపోద్దండి. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 24:12లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుచున్నది. అంతము
వరకు సహించిన వాడెవడు? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. వాడే రక్షించబడతారు. ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయి చెప్పండి? అక్రమము విస్తరిస్తుందంటండి. అది ఏ రూపంలో ఎలా విస్తరిస్తుంది అంటే దేవుడికే తెలియాలి. దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారు భ్రష్టులైపోతున్న దినాలు, దేవుని సన్నిధిలో ప్రేమ సల్లారిపోతున్న దినాలు, అక్రమము ప్రతి ఒక్కరిలో అక్రమ ఆలోచనలు, అక్రమ ప్రవర్తన పిచ్చిరిల్లిపోతున్న దినాలు. అలాంటి దినాలలో దేవుడు అంటున్నాడు, వారి యందు శపించబడిన వారు, అలాంటి వారందరినీ కూడా క్షమించటానికి ఆయన ఒక సమయము వారికి ఇచ్చి ఉన్నాడు. జాలి నొందను అనుకున్నాడు దేవుడు, వీరిని భ్రష్టత్వానికి అప్పగించేశాడు. కానీ తిరిగి మరలా వారు ఫలించే విధముగా వారి యందు ఆయన జాలిని కనపరుస్తున్నాడంట. జాలి కనపరుస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి? నీతి ఫలించున్నట్లుగా మీరు ఇప్పుడు మంచి విత్తనము మీ హృదయాలలో విత్తండి. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళం అండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ఈ సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము, సన్నిధికి రాకుండా మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. 2-3 వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజు ఇడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్ ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాళ్ళలో పురుగులు పట్టేసాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి.
ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షన్ 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. యేసయ్య మేము ఇక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకు ఎవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000, దగ్గర లక్ష రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా మొరపెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు. ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధే, మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే, నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ ప్రతీది అమ్మగారు ఎంతలా అంటే నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ రుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏది సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళనండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టున్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, 1 గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దని ఫోన్ చేసి ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో, అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారు నాతో మాట్లాడాడండి. ఆ అయ్యగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో తిను సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి. కానీ ఎందుకు వెయిట్ చేసామో మాకైతే తెలియదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే.
ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ, దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది, అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు. అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుడి గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుకోలేదండి. ప్రార్థనా పరులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి. ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట, ఒక్క మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందా అని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుచున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.